ఇప్పుడు మొన్న జగన్ రెడ్డి 175 అసెంబ్లీ నియోజకవర్గాలను ప్రకటించారు. దాంట్లో ఏంటి అంటే మేము బీసీలకు ప్రాధాన్యతనిచ్చాం, మహిళలకు ప్రాధాన్యతనిచ్చామని గొప్పగా చెప్పుకుంటున్నారు. కానీ ఆ ప్రాధాన్యత ఎక్కడ కనిపిస్తుంది? మాటల్లో తప్పించి చేతల్లో ఎక్కడా కనిపించట్లేదు. సో ఇక్కడ చూస్తే బీసీల మీద దాడులు జరుగుతున్నాయి, దళితుల మీద దాడులు జరుగుతున్నాయి. కానీ చెప్పుకోవడానికి చెప్తాం అని ఒక పక్క చెప్తారు మాటలు, చూస్తేనేమో ఇలా జరుగుతున్నాయి. సో ఎలా చూడొచ్చు అంటారు? 13 జాబితాలు, 175 మంది అభ్యర్థులు. ఏడీఆర్ ఇంకా రిపోర్ట్ ఇవ్వలేదా? అసోసియేటెడ్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఈ పార్టీకి 175 మంది నేర చరిత్ర ఇవ్వాల్సిందేనే అంటే ఇంకా వేసినట్టున్నారు. వేసినప్పుడు కొంచెం నువ్వు వెయిట్ చేయాలి. వీళ్ళ ఈ 175 నేర చరిత్ర నీకు వచ్చేస్తుంది అన్నమాట. గత అసెంబ్లీలో 85% నేరగాళ్ళకే టికెట్ ఇచ్చిన పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు టికెట్లు మరి దాన్ని మించి ఇవ్వాలి కదా. ఏది 85% నేరగాళ్ళు లాస్ట్ దాంట్లో ఉన్నప్పుడు ఇప్పుడు కొంచెం మరి 90% ఇచ్చుంటారా? లేదు, అసలు ఆయనకి 99% అంటే ఇంట్రెస్ట్. 99% నేరగాళ్ళకే టికెట్లు ఇస్తాననేది ఆయన సిద్ధాంతంగా పెట్టుకుని ఉండాలి. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఏది మాట్లాడినా 99% అంటాడు. హామీలు, మోసాలు. ఇప్పుడు ఇలా ఇది మనం ఎస్సీ, బీసీ, ఎస్టీ, ముస్లిం వీళ్ళ పైన జరుగుతున్నటువంటి హింస మనం నంద్యాలలో చూసాం. అబ్దుల్ సలాం కుటుంబం సామూహిక ఆత్మహత్యలు, ఎంత ట్రాజడీ. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇక్కడ పాలకుల యొక్క అణిచివేత తట్టుకోలేక తను, తన భార్య, తన పిల్లలిద్దరినీ కూడా రైలు పట్టాలకి కట్టేసి ఇస్లాం ఆత్మహత్య మహానేరం అంటది. అలాంటిది ఒక ఇస్లాం ఆచరించేటటువంటి వ్యక్తి తన కుటుంబంతో సామూహిక ఆత్మహత్యలకు పాల్పడ్డాడు. ఇలా నీకు ఒక్క ముస్లిమ్సే కాదు, ఎస్సీల పైన దమనకాండ, శిరోముండనాలు. ఇసుక లారీలు ఆపారు, 2 కుర్రాళ్ళు దళిత యువకులు ఏం చేశారు? పోలీస్ స్టేషన్లో శిరోముండనం. 10వ తరగతి చదివే తన ఒక పిల్లాడు వాళ్ళ అక్కని టీజింగ్ చేస్తున్నారు. రోజు టీజింగ్ చేస్తున్నావు, ఎందుకురా మా అక్కను వదిలేరా అని అడిగినందుకు చిన్న బిడ్డ బీసీ ఆ అబ్బాయిని సజీవ దహనం చేశారు. ఇవ రాక్షస రాజ్యం, రావణ కాష్టం అన్నది ఈ శిరోముండనాలు, ఈ సజీవ దహనాలు, శివుడికి సరిగ్గా అభిషేకం చేయలేదని ఒక బ్రాహ్మణ్ణి చితగొట్టడం. అర్చకులు నీ దాడులు, నీ దౌర్జన్యాలకి చివరికి అర్చకుల మీద కూడా పడ్డావే. బలహీన వర్గాలు, అల్పసంఖ్యాక వర్గాలు వీళ్ళందరూ కూడా ఎవరు? వైశ్యులు, బ్రాహ్మణులు, ఎస్సీ, బీసీ, ఎస్టీ, ముస్లింలు, వీళ్ళని మైనారిటీస్ అంటాం మనం సమాజంలో. వీళ్ళ కన్నీళ్ళు రేపు నీకు శాపాలు అవుతాయి. సమాజ హితం కోరేటటువంటి అర్చకుల పైన నువ్వు దాడి చేస్తే అది అర్చకుల పైన దాడి కాదు, అది సమాజం పైన దాడి. ఈ దాడులు, దౌర్జన్యాలు చేసే వాళ్ళని ఈ భక్షక భటులు కాపాడుతున్నారా? రక్షక భటులా వాళ్ళు? భక్షక భటులా? కుల భటులుగా మారారు. ఒక కుల రక్షక భటులుగా, ఒక పార్టీ రక్షక భటులుగా పోలీస్కి చెడ్డ పేరు ఎందుకు వచ్చింది అనేది వాళ్ళు కూడా ఒకసారి ఆత్మశోధన చేసుకోవాలి. వాళ్ళల్లో ఒక రకమైనటువంటి చర్చ జరగాలి. ఇప్పటికైనా వీళ్ళల్లో మార్పు రావాలి. ఇంకా ఎన్ని రోజులు? 50 రోజులు. ఈ 50 రోజుల్లో రేపేం వినాల్సి వస్తుందో అనే భయం. వాళ్ళ ప్రపంచం, వాళ్ళ రాష్ట్రం అంతా కూడా ఒక భయోత్పాతంలో మునిగిందంటే కారణం ఇదే అన్నమాట. కేంద్ర ఎన్నికల సంఘం మేల్కోవాలి. కేంద్రం దీనిపైన దృష్టి పెట్టాలి. కేంద్ర పారా మిలిటరీ బలగాలు ఆంధ్రప్రదేశ్కు వస్తే ఇక్కడ ఎన్నికను పర్యవేక్షిస్తేనే ఇక్కడ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ సాధ్యం. రైట్. పార్టీ మార్పు జరిగితే తప్ప ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ప్రశాంతంగా జీవించే పరిస్థితులు అయితే కనిపించట్లేదు. సో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం వచ్చినట్టు అర్థమవుతుంది. ఇది వాళ్ళ డిబేట్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. కీప్ వాచింగ్.